డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా వైకే ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి చైతన్యవంతమైనటువంటి కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుంది. అదే రీతిలో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో ఇప్పటికే పలు కళాశాలల్లో, పలు పాఠశాలల్లో డ్రగ్స్ నిర్మూలన కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఈ డ్రగ్స్ నిర్మూలనపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇటువంటి పూర్తి వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు ఉన్నారు. ఒకసారి మనం వారితో ఒకసారి మాట్లాడి అసలు జిల్లాలో డ్రగ్స్ నిర్మూలన కోసం ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు జిల్లాలో మీరు కొత్తగా వచ్చారు, ఇటీవల నూతన బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ డ్రగ్స్ నిర్మూలన మీద ఎటువంటి చర్యలు చేపడుతున్నారు సార్? చాలా సంతోషం. వైకే టీవీ ద్వారా 'సే నో టు డ్రగ్' అనే కార్యక్రమం చేపట్టడం అనేది ఎక్స్‌క్లూజివ్‌గా దాన్ని ఒక ఎజెండా కింద తీసుకొని ప్రాపగేట్ చేయడం అనేది చాలా మంచి పరిణామం. ఐ రియల్లీ అప్రిషియేట్ ది వైకే మీడియా ఆల్ సిబ్బందినందరిని కూడా. సో, ఇది ఇంకా మున్ముందు కూడా ఇంకా బాగా విస్తృతంగా ప్రచారం కావాలని ఆశిస్తున్నాను. సో, డ్రగ్స్ అనేది ఇట్స్ ఎ సోషల్ సిన్. సో, డ్రగ్స్ నిర్మూలన కోసం అని చెప్పేసేసి ప్రతి కాలేజెస్‌లో, ఈవెన్ స్కూల్స్‌లో, ఈవెన్ ఇన్ ఆల్ ఆఫీసెస్‌లో కూడా మనం చెప్పేదేంటంటే డ్రగ్స్ బారిన పడి యూత్ చాలా పాడైపోయే అవకాశాలున్నాయి. సో, అందుకోసం వాళ్ళకి ముందు నుంచే అవేర్‌నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మనం స్కూల్స్ అన్నిటిలో కూడా ఒక క్యాంపెయిన్ మోడ్‌లో చేయడం జరుగుతుంది. రెండోది అదేవిధంగా పోలీసు కూడా వాళ్ళతో ఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. సో, డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్‌గా ఉండాలని కూడా చెప్పాము. మన జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా నిఘా పెట్టి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో, ఏది ఏమైనప్పటికి కూడా ఈ జిల్లాలో డ్రగ్స్ మహమ్మారిన ఎవరు కూడా పడకూడదనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్‌ల కోఆర్డినేషన్స్‌తో చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పటి యువతకు, జిల్లా యువతకు మీరు ఎటువంటి ఒక ఐఏఎస్‌గా, ఒక జిల్లా కలెక్టర్‌గా మీరు ఎటువంటి సూచన చేస్తారు సార్? ఎటువంటి సందేశం ఇస్తారు? సో, ఆల్వేస్ ఐ సే నో టు డ్రగ్స్. సో, డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరమైనది కాబట్టి దాని బారిన పడొద్దనేది మనం చెప్తున్నాము. సో, దాని మీద ఎక్కువగా మాట్లాడితే దెన్ ఆటోమేటిక్‌గా అది ప్రివెన్షన్ అనేది జరుగుతుంది. సో, డ్రగ్స్ అనే దాని మీద నిరంతరం కూడా క్యాంపెయిన్ జరుగుతూ ఉండాలి. దాని మీద వచ్చే చెడు ప్రభావాలు ఏమున్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసేసి ఎస్పెషల్లీ ఈ కాలేజెస్‌లో వాళ్ళందరికి కూడా స్టూడెంట్స్‌కి అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక కాలేజ్ నుంచి బయటకొచ్చిన యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కౌన్సెలింగ్ టైప్‌లో కొన్ని ఎన్‌జీఓస్ కూడా ఇటీవల కాలంలో నన్ను కన్సల్ట్ చేయడం జరిగింది. వారి ద్వారా కూడా ఇది ఎక్కువగా ప్రాపగేట్ చేయడం జరుగుతుంది. జిల్లాలో అధికార యంత్రాంగంతో పాటు అదేవిధంగా పలు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో డ్రగ్స్‌పై యువతకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ చేయి చేయి కలపాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు.